ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో యెహోవా మోషేతో, నీవు ఫరో యొద్దకు వెళ్ళు, నేను యెహోవానని మీరు తెలుసుకోవాలి. నేను చేయి సూచక్రియలు ఐగుప్తీయులు ఎదుట కనుపరచడానికి, నేను వారి ఎడల జరిగించినటువంటి వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి ప్రచురం చేసేటట్లు నేను అతని హృదయాన్ని, అతని సేవకుల హృదయాన్ని కఠినపరిచాను అని చెప్పారు. కాబట్టి మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి, హెబ్రీయుల దేవుడని యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగకుండా ఉంటావు? నన్ను సేవించడానికి నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోకి రప్పిస్తాను. ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పుతాయి. వడగళ్ళ దెబ్బకి తప్పించుకొని మిగిలినటువంటి వాటిని అవి తినేస్తాయి. పొలంలో మొలిచిన ప్రతి చెట్టుని తినేస్తాయి. అవి నీ ఇళ్లలోకి, నీ సేవకులందరి ఇళ్లలోకి, ఐగుప్తీయుల అందరి ఇళ్లలోకి నిండిపోతాయి. నీ పితరులు కానీ, నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉన్న నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదు అని చెప్పి ఫరో ఎదురు నుంచి బయలు వెళ్ళారు. అప్పుడు ఫరో సేవకులు ఫరోతో, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు? వాళ్ళ దేవుడైన యెహోవాను సేవించడానికి మనుషులను పోని, ఐగుప్తు దేశం నశించిపోయిందని నీకు ఇంకా తెలీదా అని సేవకులు ఫరోతో అంటారు. మోషే అహరోనులు ఫరో యొద్దకు మళ్ళా రప్పించబడ్డారు. అప్పుడు ఫరో, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించండి. మీ దేవుడైన యెహోవాను సేవించడానికి ఎవరెవరు వెళ్తారు అని అడిగాడు. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించాలి కాబట్టి మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులను వెంటబెట్టుకుని మా చిన్న పెద్దలతో కూడా వెళతాం అని చెప్పారు. అందుకు మోషే, దేవుడు మీకు తోడై ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోనిస్తానా? ఇదిగో మీరు దురాలోచన కలిగిన వాళ్ళు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించండి. మీరు కోరింది అదే కదా అని వాళ్ళతో అన్నాడు. వాళ్ళని తన సముఖం నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. అప్పుడు ప్రభు మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు అని చెప్పారు. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపినప్పుడు ప్రభు ఆ పగలంతా కూడా, ఆ రాత్రి అంతా ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేశాడు. ఉదయాన్నే తూర్పు గాలికి మిడతలు వచ్చాయంట. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతాల్లో నిలిచినాయి. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడు ఉండలేదు, తర్వాత అలాంటివి ఎప్పుడు ఉండబోవు అన్నాడు. అవి నేలంతా కప్పేసినాయంట. ఆ దేశం చీకటి గమ్మింది. ఆ దేశ కూరగాయలన్నిటినీ, వడగళ్ళు పాడు చేయనటువంటి వృక్ష ఫలాలన్నిటినీ తినేసినాయి. ఐగుప్తు దేశం అంతా కూడా చెట్లే కానీ, కూర మొక్కలే కానీ, పచ్చనిది ఏది మిగలలేదంట.
కాబట్టి ఫరో మోషే అహరోనులను పిలిచి, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడల పాపం చేశాను, మీరు దయచేసి ఈసారి మాత్రం నా పాపను క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకోండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఫరో ఎదురు నుండి బయలు వెళ్ళి ప్రభుని వేడుకున్నారు. అప్పుడు ప్రభు యెహోవా గాలిని త్రిప్పి పడమటి గాలి విసరజేసి ఆ మిడతలన్నిటినీ తీసుకువెళ్ళి ఎర్ర సముద్రంలో పడేశాడు. ఐగుప్తు సమస్త ప్రాంతాల్లో ఒక్క మిడతైనా నిలవలేదంట. అయినా సరే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు కాబట్టి అతడు ఇశ్రాయేలును పోనీయనాలన్నాడు. ప్రభు అంటారు మళ్ళీ, ఆకాశం వైపు నీ చేయి చాపు, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చక్కని చీకటి కమ్ముతుంది అని చెప్పారు. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా 3 దినాలు గాఢాంధకరమైంది. 3 దినాలు ఒకరినొకడు కనుగొనలేదంట. ఎవడో కూడా తనున్న చోట నుండి లేవలేకపోయాడంట. అయినా ఇశ్రాయేల్ అందరికీ వారి నివాసాల్లో వెలుగుంది. ఫరో మోషేని పిలిపించాడు, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళొచ్చు అంటాడు. అందుకు మోషే, మేము మా దేవుడిని యెహోవాకు అర్పించాల్సినటువంటి బలుల నిమిత్తము, హోమార్పణముల నిమిత్తం నీవు మాకు పశువులను ఇవ్వాలి, మా పశువులు మాతో కూడా రావాలి, ఒక్క డెక్క అయినా విడవకూడదు, మా దేవుడిని యెహోవాను సేవించడానికి వాటిలో నుండి మేము తీసుకోవాలి, మేము దేనితో యెహోవాను సేవించాలో అక్కడికి చేరకముందు మాకు తెలియదు అని చెప్పాడు. అయితే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచినప్పుడు అతడు వారిని పోనీయననుకున్నాడు. అప్పుడు ఫరో అంటాడు, నా ఎదుటి నుంచి నువ్వు వెళ్ళిపో, జాగ్రత్త, నా ముఖం ఇక చూడొద్దు, నువ్వు నా ముఖం చూసిన దినాన మరణం అయిపోతావు అని చెప్పాడు. అందుకు మోషే, నువ్వు అన్నది సరే, నేను ఇంకా నీ ముఖం చూడను అని చెప్పారు. ఇది అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. 1-2 వచనాలు. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక్రియలు ఐగుప్తులు ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లు నేను అతని హృదయాన్ని అతని సేవకుల హృదయాన్ని కఠినపరిచితినెను. ప్రభు మోషే హృదయాన్ని అతని జనుల హృదయాల్ని కఠినపరిచారు. ఇదేంటండి ప్రభు కఠినపరచడం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఇంతకుముందు అధ్యాయాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. 6 సార్లు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. 7వసారి నుంచి ప్రభువే అతని హృదయాన్ని కఠినం చేసేసాడు. ప్రభు ఎందుకు అతని హృదయాన్ని కఠినం చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకోవాలి, ఫరో తెలుసుకోవాలి, ఇశ్రాయేలీలైన మీరు కూడా తెలుసుకోవాలి. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. నేను యెహోవానని మీరు తెలుసుకోవాలి. నేను యెహోవానని తెలుసుకోవడమే కాదు, నేను ఐగుప్తీయుల ఎదుట కనపరిచినటువంటి సూచక క్రియలు, వారి ఎదుట కలుగజేసినటువంటి సూచక క్రియలు నీవు నీ కుమారునికి నీ కుమారునికి ప్రచురం చేయాలి. అందుకు అతని హృదయాన్ని నేను కఠినపరిచాను.
ఎందుకు ప్రభు ఫరో హృదయాన్ని కఠినం చేశారు అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా ఫరోయే హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అందుకు ప్రభు కఠినపరిచారు. తర్వాత 6 సార్లు కఠినపరుచుకున్నాడు. 6 సార్లు ఛాన్సెస్ ఇచ్చాడు ప్రభు ఫరోకి. కానీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకే 7వసారి నుంచి ప్రభువే అతని హృదయాన్ని కఠినపరిచారు. ఎందుకనంటే ఐగుప్తీయులందరికీ తెలియాలి ఆయన దేవుడని యెహోవా అని. ఫరో కూడా తెలియాలి. ఫరో అడిగారు కదా, ఫరో అడిగాడు ఏమని, నేను అతన్ని సేవించడానికి పంపేటట్లు యెహోవా ఎవడా, నేను అతన్ని ఎరగను అంటాడు. అతనికి పూర్తిగా తెలియాలి యెహోవా అంటే ఈయన అని. అంతేకాదు ఐగుప్తీయులందరికీ తెలియాలి వాళ్ళు సేవించే దేవతలు అవి వాళ్ళని కాపాడలేవు, అవి శక్తి గలవి కావు, ఆ దేవుని ఎదుట ఇవి ఎందుకు పనికిరావు అనే విషయం వాళ్ళకి అర్థమవ్వాలి. ఆయన నిజమైన దేవుడని తెలుసుకోవాలి వాళ్ళు. అంతేకాదు ఇశ్రాయేలీలు కూడా తెలుసుకోవాలి, మా దేవుడు ఇంత గొప్పవాడా, నిజంగా మోషేను దేవుడే పంపించాడా, మమ్మల్ని విడిపించగలిగిన దేవుడా, మా పితరుల దేవుడా, ఎన్ని సూచక క్రియలు చేశాడు అని వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న వాళ్ళు, కన్నులారా చూసిన వాళ్ళు, ప్రత్యక్షంగా దేవుడు చేసిన సూచక్రియలను చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి కూడా తెలియజేయాలి. అది దేవుని యొక్క సంకల్పం. అందుకు అతని హృదయాన్ని కఠినపరిచారు. ఇశ్రాయేలీలు తరతరాలకి, కుమారులకు ఆయన మహాశక్తిని తెలియజేయాలన్నమాట. అందుకే దేవుడు చేసిన అద్భుతాలని కీర్తనలుగా తయారు చేసి ఇశ్రాయేలీలు తరతరాల వరకు పాడుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అందులో 78వ కీర్తన ఒకటి, 105వ కీర్తన ఒకటి, 106వ కీర్తన. ఈ కీర్తనలో విశేషంగా ఈ ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుతాల గురించే స్పష్టంగా రాయబడి ఉంటుంది. 78వ కీర్తన, 105, 106 కీర్తనలో ఈ సంగతులన్నీ చూస్తాం. ఈ నిర్గమకాండంలో ఐగుప్తు దేశంలో జరిగినటువంటి సంగతులన్నీ చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీయులు కీర్తనల రూపంలో కట్టి తరతరాలకి దేవుడు చేసిన అద్భుతాలని కీర్తనలుగా తయారు చేసి వారు పాడుకునేటువంటి వాళ్ళు అన్నమాట. ఇలా తర్ఫీదు చేయడం చాలా ప్రయోజనకరం. కాబట్టి అలా చేయాలని చెప్పినట్లు మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19 నుంచి 18వ వచనం నుంచి చదువుతాను. కాబట్టి మీరు ఈ మాటలను మీ హృదయంలో, మీ మనసులో ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునేవారు. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. నీ వెంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలను. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చినని ప్రమాణం చేసిన దేశమున మీ ధనములను, మీ సంతతి వారి ధనములను భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలము విస్తరించును. నేను చెప్తున్నటువంటి మాటలు మీ హృదయాల్లో
మీ మనసులో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. అవి మీ కన్నుల నడుమ బాసికాలుగా ఉండనివ్వండి. నీవు వెంట కూర్చున్నప్పుడు, త్రావు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించండి అంటారు. వాటిని మీ పిల్లలకు నేర్పించండి. 78వ కీర్తన. 78వ కీర్తన 5-6 వచనాలు. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానికి వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలు మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన స్థిరమైన మనసు లేని వారే తమ పితరుల వారే తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. వాటిని వారి పిల్లలకు మేము చెప్తాం. రాగల తరంలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వాళ్ళు దేవుని యందు నిరీక్షణ గలవారే ఉండాలి. దేవుని క్రియలు వాళ్ళు మర్చిపోకుండా ఉండాలి. యథార్థ హృదయాలుగా వాళ్ళు జీవించాలి. స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. వాళ్ళ పితరులు దేవుని విషయమై యథార్థ హృదయంతో ఆయన సేవించలేదు. స్థిరమైన మనస్సు దేవుని పట్ల వారు కనుపరచలేదు. కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేశారు, మూర్ఖతనకు పరిచారు. కాబట్టి అలాంటి ఆ పూర్వీకుల తరాన్ని పోలి ఉండకుండా ఆయన ఆజ్ఞలను గైకొనే విధంగా మీరు మీ పిల్లలకి తెలియచేయండి. ఎందుకు వాళ్ళ కఠినత్వాన్ని, వాళ్ళ మూర్ఖత్వాన్ని, వాళ్ళ తిరుగుబాటును కూడా రాయించాడు ప్రభు అంటే, ఎందుకు ఇశ్రాయేలీయులు వాళ్ళు చేసినటువంటి మూర్ఖత్వాన్ని, తిరుగుబాటును కూడా రాశారంటే, అలా తిరుగుబాటు చేయమని, మూర్ఖత్వాన్ని కనుపరచమని కాదు, అలా చేయకుండా ఉండాలి, వాళ్ళు యథార్థ హృదయాలుగా ఉండాలి రాబో తరం వారు అని ఈ విషయాలన్నీ కీర్తన రూపంలో వాళ్ళు రాసి తమ బిడ్డలకు తెలియజేశారు. నేడు మనం కూడా దేవుని సంగతుల్ని మన బిడ్డలకు నేర్పించడం చాలా ప్రయోజనకరం. దేవుని సంగతుల్ని మన బిడ్డలకు మనం నేర్పించాలి. సామెతల గ్రంథకర్త అంటాడు 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలి. అలా నేర్పించడం చాలా ప్రయోజనకరం. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ప్రభు యొక్క శిక్షలోను బోధనను వారిని పెంచండి. మీ పిల్లలకు కోపం రేపకండి. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచండి అంటారు. కాబట్టి దేవుని అద్భుత కార్యాలని మనం మన బిడ్డలకి తెలియజేయాలి. ఇంకా 3వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తే, 3 నుంచి 20 వచనం వరకు మిడతలను పంపించాడు ప్రభు. మరొక శ్రమగా మిడతలను పంపించారు. పాలస్తీనా దేశంలోనంట 40 రకాల మిడతలు ఉన్నాయంట. అందులో 9 రకాల మిడతల పేర్లు పాత నిబంధనలో ఉన్నాయి అని చెప్తారు. పెద్ద మిడత, చిన్న మిడత, ఆకు మిడత, పసర పురుగు, చీడ పురుగు, ఇలాంటి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి. ఇందులో కొన్ని మిడతల్ని ఆహారానికి కూడా ఉపయోగించేవారు. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో యోహాను గారి గురించి రాస్తూ, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము అని మనం చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో. తీర్పుకు కూడా దేవుడు ఈ మిడతలను వాడుతూ ఉండేవారు. ఇక్కడ కూడా తీర్పు సంబంధంగానే వాడుతున్నారు.
తీర్పు సంబంధంగానే వాడతాను. 4 నుంచి 6 వరకు. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను మీ ప్రాంతంలోనికి రప్పించేదను. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల దెబ్బకు తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయను. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తింటది. మరియు అవి నీ ఇళ్లలోనూ నీ సేవకులందరి ఇళ్లలోనూ ఐగుప్తీయులందరి ఇళ్లతో నిండిపోతాయి. మీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండి నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని వాళ్ళు చూడలేదు అని చెప్పాడు. కాబట్టి అట్టి వాటిని చూడలేదు అని చెప్తున్నారు. కీర్తన 105లో కూడా ఉంది. కీర్తన 105లో కూడా ఒకసారి చదువుదాం. 105వ కీర్తన 34వ వచనం. 105వ కీర్తన 34. ఆయన ఆజ్ఞేయగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చాను. పెద్ద మిడతలు అని చెబుతున్నాం, చీడ పురుగులు. ఇంకా 78వ కీర్తనలో 78వ కీర్తన 46వ వచనం. ఆయన వారి పంటలను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో చీడ పురుగులు అన్న మాట లేదు ఈ మనం చదువుతున్నటువంటి నిర్గమాకాండం 10వ అధ్యాయంలో. కాబట్టి చీడ పురుగులు అనే మాట కూడా మిడతలకు సంబంధించింది అని మనం తెలుసుకోవాలి. ఇంకా 3-4 వచనాల్లో నన్ను సేవించుటకు నా ప్రజలను పోనీయనొల్లని ఎడల మిడతలకు అప్పగిస్తాను అంటున్నాడు ప్రభు. ఇది దేవుని కృప కలిగినటువంటి హెచ్చరిక. తన ప్రజలను పోనిస్తే మిడతలు రానివ్వడు. ఫరో మనసు మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఫరో సమ్మతించిన కారణంగా, వాళ్ళని పంపించిన కారణంగా ఆ మిడతలను దేవుడు పంపిస్తూ ఉన్నారు. మిడతల వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటో చూడండి. ఏమని ఉంది? ఎవడును నేలను చూడలేనంతగా. 5వ వచనంలో ఎవడును నేలను చూడలేనంతగా కప్పుతుంది. వడగళ్ళ దెబ్బకి నష్టపోయినటువంటి పంటలో ఏదైనా మిగిలింది ఉంటే ఆ మిగిలింది తినేస్తుంది. పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినేస్తుంది. ఐగుప్తీయులందరి ఇళ్లలో నిండిపోతాయి అవి మిడతలు. 14వ వచనంలో మనం చూస్తే ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, ఆ తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఐగుప్తీయుల సకల ప్రాంతాల్లో నిలిచినట్టు అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు ముందు కానీ తర్వాత కానీ అవి లేవు. ఆ దేశం చీకటి కమ్మింది. వడగండ్లు పాడు చేయగా మిగిలిన వాటిలో ఐగుప్తు దేశం అంతటిలో కూడా పచ్చగా ఉన్నది ఏది కూడా మిగిలి ఉండకుండా తినివేసిందంట. ఆ మిడతలు ఎంత భయంకరమైనవి చూడండి. ఆ మిడతల వల్ల కలిగిన నష్టం ఎంత భయంకరమైనదో. మిడతలు కానీ చీడపురుగులు కానీ అవి దేవుని మహాసైన్యం అని రాసి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం.
మీరు కరుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. నా మహాసైన్యము తినివేసిన ఆ పంటను మళ్ళా తిరిగిస్తాను. నా మహాసైన్యము ఏది? ఎవరి గురించి చెప్తున్నాడు ప్రభు? గొంగలి పురుగులు కానీ, మిడతలు కానీ, పసర పురుగులు కానీ, చీడ పురుగులు కానీ వాటిని గురించి చెప్తూ, నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను నా మహాసైన్యము, ఇవన్నీ కూడా నా మహాసైన్యము అంటారు ప్రభు. ఇవన్నీ కూడా నా మహాసైన్యం. ఇవన్నీ దేవుని మహాసైన్యం. దేవునికి అవసరమైనప్పుడు ఆయా దేశాల మీదకి వాటిని పంపిస్తారు. యుద్ధ సమయంలో పెద్ద కందిరీగలను వాడేవారంట ప్రభు. నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 26వ వచనం, 28వ వచనం. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. పెద్ద కందిరీగలని నేను మీకు ముందుగా పంపిస్తాను. అవి నీ ఎదుట నుండి హివ్వీయుల్ని, కనానీయుల్ని, హిత్తీయుల్ని వెళ్ళగొడతాయి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 20వ వచనం. ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములను క్షమించాలి 7:20 మరియు మిగిలిన వారును నీ కంటపడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును. యుద్ధానికి వచ్చినప్పుడు, యుద్ధం చేసేటప్పుడు ఎవరైనా మిగిలిన వారు ఉన్నారనుకోండి, ఎవరైనా కంటపడకుండా దాగిన వారు ఉన్నారనుకోండి, వాళ్ళు నశించేంత వరకు దేవుడు వారి మీదకి పెద్ద కందిరీగలను పంపిస్తారట. అవి వస్తే అవి చూసి ఏం చేస్తాం? భయపడి దాక్కున్నవాడు కూడా బయటకు వస్తాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం. మరియు నేను నీకు ముందుగా పెద్ద కందిరీగలను పంపిందిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజులనిద్దరిని తోలివేశాను. నేను మీకు ముందుగా కందిరీగలను పంపించాను. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ ఆ కందిరీగలే అమోరీయుల్ని నీ ఎదుటి నుండి తోలివేసినాయి అంట. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 18-19. ఆ దినమున ఐగుప్తీయుల నదులు అంతమందున్న జోరీగలను, అశ్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవన్నీ వచ్చి మెట్టల లోయల్లోనూ, బండల సందుల్లోనూ, ముండ్ల పొదలన్నిటిలోనూ, గడ్డి బేళ్లన్నిటిలోనూ దిగి నిలుచును. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38:23. ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును నేను దాచించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? ఈ వచనాలన్నిటిలో మనం ఆలోచన చేస్తే
ఆయా సమయాల్లో ఆయా జనుల మీదకి పంపడానికి ఆయా రకములైనటువంటి నిధులు ప్రభు దగ్గర ఉన్నాయి. అందుకే ప్రభువుకి మన ప్రభువుకున్న పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి. కాబట్టి ఈ సమయంలో మిడతలు కూడా ఆయన మహాసైన్యం. మిడతలు కూడా ఆయన మహాసైన్యం. ఆ మహాసైన్యాన్ని ఐగుప్తు దేశం మీదకి ప్రభు పంపించారు. మిడతలను పంపకముందు ఫరో పరిస్థితి, ఫరో సేవకుల పరిస్థితి మనం ఒకసారి ఆలోచన చేస్తే 7వ వచనం నుంచి, అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఊరిగా ఉండును? తమ దేవుడని యెహోవాను సేవించుటకి మనుషుని పోనేము. ఐగుప్తు దేశము నశించినదని నీకు ఇంకనూ తెలియదా అన్నారట. అయ్యా ఫరో, వీళ్ళని పంపించేయచ్చు కదా, వాళ్ళ దేవుడైన యెహోవాను సేవించడానికి ఈ మనుషులు పంపించవచ్చు కదా, ఈ దేశం ఇప్పటికే నశించిపోయింది, ఇంకా నీకు తెలియట్లేదా అని అడుగుతున్నారు. ఈ దేశం ఇప్పటికే నశించిపోయింది, ఇతను మనకు ఉరిగా ఉన్నాడు. మోషే వాళ్ళకు ఉరిగాను, ఇశ్రాయేలుకు ప్రయోజనకరంగా ఉన్నాడు. ఈ దినాల్లో దేవుని సేవకులు కూడా పౌలు గారు అన్నట్లు నశించిపోయే వాళ్ళకి మరణోపవాసనగాను, రక్షింపబడుతున్న వారికి జీవోపవాసనగా ఉన్నామంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. రక్షింపబడి వారి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. నశించి వారికి మరణార్థమైన మరణోపవాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవోపవాసనగాను ఉన్నాము. ఫరో యొద్దకు మోషే ఆహారంలో వచ్చినప్పుడు మీరు వెళ్ళి యెహోవాను సేవించండి అంటాడు. మళ్ళీ పిలిపిస్తాడు అనమాట వాళ్ళు. మోషే ఆహారంలో ఫరో యొద్దకు మళ్ళా రెప్పింపబడగా 8వ వచనం, మీరు వెళ్ళి మీ దేవుని సేవించండి. ఎవరెవరు వెళ్తారు అని అడుగుతున్నాడు. దానికి మోషే ఏమని జవాబిచ్చాడు? 9వ వచనంలో, మేము యెహోవాకు పండుగ ఆచరించాలి కాబట్టి మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులను వెంట పెట్టుకుని చిన్న పెద్దలు అందరితో కూడా వెళ్తాం అన్నాడు. అందరం వెళ్తాం అన్నాడు. దానికి ఫరో జవాబు ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోనిస్తానా? పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించండి అంటాడు. మొదటిసారి ఏమో ఐగుప్తు దేశంలోనే మీరు బలి అర్పించండి అన్నాడు. రెండోసారి మీరు దూరం వెళ్ళొద్దు, వెళ్ళండి కానీ దూరంగా వెళ్ళొద్దు అన్నాడు. మూడోసారి మీరు మాత్రం వెళ్ళి దేవుని సేవించండి, స్త్రీలు పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటారు అన్నాడు. అంటే స్త్రీలు పిల్లలు తన స్వాధీనంలో ఉంటే పురుషులు ఎంత దూరం వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు. అది ఫరో యొక్క ఉద్దేశం. అపవాది కూడా నేటి దినాల్లో కొంతమంది పురుషులు దేవుని సేవిస్తూ ఉంటే స్త్రీలు పిల్లల్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. అనేక కుటుంబాల్లో దేవుని సేవ చేసే వాళ్ళ కుటుంబాల్లో పురుషులు ప్రభు పనులు ముందుకు సాగుతూ ఉంటే వారి భార్యలు పిల్లలు సాతాను స్వాధీనంలో ఉండడం వల్ల ఆటంకాలుగా ఉండడం మనం చాలామంది సేవకుల కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా దుఃఖకరమైన సంగతి. కాబట్టి కుటుంబం యావత్తు ప్రభు సేవలో ప్రభు పనులు ఉండేలాగున మనం కృషి చేయాలి, ప్రార్థించాలి. మనం ఎక్కువగా ప్రార్థించాలి. అలా నడిపించబడితే మనకు మేలు. రాహాబు ఆమె కుటుంబం రక్షించబడ్డారు. వాళ్ళందరినీ పిలిచింది కదా రాహాబు. ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో యెరికో పట్టణస్థులు అందరూ నాశనం చేయబడిన ఆమె కుటుంబం నిత్యము దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని కార్యాల్లో నిమగ్నమై ఉన్నారు. లుదియా కుటుంబం, చెరసాల నాయకుడు కుటుంబాలతో పాటు రక్షించబడినట్లు మనం చూస్తాం. మనం కూడా మన కుటుంబాలతో రక్షింపబడేటట్లు మనం ప్రయాసపడాలి. యాకోబు కూడా ప్రభువు పిలిచినప్పుడు బేతేలుకు వెళ్ళమన్నప్పుడు తన ఇంటి వారందరితో కలిసి
వాళ్ళు పరిశుద్ధపరుచుకుని బేతేలుకు వెళ్ళారు. ఆదికాండం 35వ అధ్యాయంలో. తమ భార్యలు, తమ పిల్లలు, తమ యుద్ధం వారు అందరూ, పనివాళ్ళు అందరితో కూడా దేవుని సన్నిధికి వెళ్ళాడు. యెహోషువ అంటాడు 24వ అధ్యాయంలో, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, యెహోవానే సేవిస్తాం. మనం అందరం కుటుంబాలతో దేవుని పని చేయడం, కుటుంబాలతో సహా ప్రభు సన్నిధికి వెళ్ళడం, కుటుంబాలతో సహా ఆయన్ని ఆరాధించడం, ఇది ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభువుని ఆరాధించడానికి, సేవించడానికి కుటుంబాలతో కలిసి వెళ్ళడం ఆశీర్వాదకరం. అలాగ మనం కృషి చేయాలి, ప్రార్థించాలి. చక్కటి సాక్ష్యాన్ని మన కుటుంబీకుల పట్ల కలిగి ఉండాలి. మన సాక్ష్యం సరిగా ఉన్నప్పుడే మన కుటుంబీకులు మారుతారు. మన సాక్ష్యం గురించి మన కుటుంబానికి తెలుసు, మనం ఎలాంటి వాళ్ళం. మన నడవడికను బట్టే మన కుటుంబం మారుతుందండి. ప్రభు చెప్పారు కదా, భార్యలతో ఎవడైనా భర్త వాక్యానికి అవిధేయుడైతే భయముతో కూడిన వారి పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడబడిక వల్ల భర్తను రాబట్టొచ్చు అంటాడు. కాబట్టి మనం కూడా మన సాక్ష్యాన్ని మన కుటుంబీకుల మధ్యలో జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అనేకులు, కుటుంబం అంతా మారడానికి అవకాశం ఉంటుంది. చాలామంది, చాలా కుటుంబాల వారు మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఆటంకాలుగా ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? రక్షణ పొందిన వాళ్ళే ఆటంకాలుగా ఉన్నారు. మారిన వాళ్ళే సరిగా లేరండి. మారిన వాళ్ళే సరిగా ఉండట్లేదు. మేము వచ్చి ఏం చేయం అని అడిగేవాళ్ళు లేరేటి, బోళ్ళంతమంది ఉన్నారు. కాబట్టి మనం కృషి చేయాలి, ప్రార్థించాలి, ప్రభు దగ్గరికి వారిని నడిపించాలి. అట్టి స్థితిలో మనం ఉందాం. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.